మీరందరూ కూడా 2019లో మనస్ఫూర్తిగా నమ్మి వైసీపీకి ఓటేసి గెలిపించారు. ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం ఆఖరి కూలి పని చేసుకుని ఆ పూటకి ఫ్యామిలీని గడుపుకునే వాడితో సహా అన్యాయం చేసింది. అన్ని రకాలుగా చాలా మంది కాంట్రాక్టర్స్ కి 70-80 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది. ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, వాళ్ళలో రెడ్లు కూడా ఉన్నారు. చాలా మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసి చచ్చిపోయారు. 3 రూపాయలకి 4 రూపాయలకి 2 రూపాయలకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ప్రాఫిట్ రాకపోగా అసలు కూడా రాక ఎదురు డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకొని రోడ్లు పాలైపోయిన ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఇదివరకు ఇసుక చాలా తక్కువ కాస్ట్ వచ్చేది, సామాన్యుడికి ఇసుక అందకుండా చేశారు. వేల లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఒక్క వ్యవస్థ సరిగా లేదు. ప్రజల్లో ఇంకొక 2 సంవత్సరాలు కనుక ఇలాగుంటే అసలు ఏ రాజకీయ ప్రభుత్వం పార్టీ అక్కర్లా, ప్రజలే లేచెల్లి కర్రలు కత్తులు తీసుకొని కనపడిన నాయకుడు కనపడినట్టుగానే ఏదైనా చేసేస్తారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇంకొక 2 ఏళ్ళు ఉండుంటే అదే పరిస్థితి వచ్చేది. లక్కీగా అతని అదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ రావడం. ఇంకొక 2 ఏళ్ల తర్వాత కనుక ఎలక్షన్స్ పెరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది. సో మనందరి అదృష్టం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేయడం, జనసేన, టీడీపీ, బీజేపీని ఒక కలిసికట్టుగా ముందుకెళ్లి ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని, ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వాధినేతని గద్దె దించడానికి ముందుకెళ్తున్నాం. వీడు పెట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం వాడు పెట్టినటువంటి బొక్కలకి ఆ బొక్కలను ఫస్ట్ పూడ్చడానికి చాలా టైం పడుతుంది. రేపు రాబోతుంది కూటమి ప్రభుత్వం 100% వచ్చి తీరుతుంది. అది 100%. ఆ ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద ముఖ్య భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు. మీకు నియోజకవర్గానికి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్, అన్ని నిధులు వాటెవర్ రావాల్సిన స్టేట్ గవర్నమెంట్ మీ మనకు వచ్చి తీరుతాయి. బిగ్గెస్ట్ ఎజెండా ఏంటంటే పిఠాపురాన్ని దేశం మొత్తం మీద చాలా ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. అంటే అన్ని రకాల ఫెసిలిటీ అరే ఉంటే పిఠాపురం లాగా ఉండాలరా మన నియోజకవర్గం కూడా అనిపించేలాగా ఈ నియోజకవర్గం డెవలప్ చేస్తే మిగతా నియోజకవర్గాలందరూ ప్రజలకు కూడా ఒక ధైర్యం వస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేనో ఎంపీనో అడిగి తీసుకోగలం. సో మీరందరూ కూడా జనసేనలో వచ్చినందుకు మీకు అందరికీ సర్వదా కృతజ్ఞతలు.